తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మేజర్గా చూసుకుంటే కనుక సంతానలేమి సమస్య అనేది ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫస్ట్గా అనేది వైఫ్స్నే ఆబ్వియస్లీ. సో నిజంగా లేడీస్లోనే ప్రాబ్లం అనేది ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుందా, జెంట్స్లో కూడా ఉంటుందా? సో ఇది అందరు ఎందుకు ఇలా అనుకుంటారంటే 9 months మోసి కనేది ఆడవాళ్లే కాబట్టి పిల్లలు పుట్టట్లేదంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం అని అనుకుంటారు. సో అది అప్పటి నుంచి వస్తున్న మాటే ఇది. బట్ ఇప్పుడు చేస్తున్న సర్వే కానీ మన స్టడీస్ కానీ అన్నీ చూసుకుంటే ఇప్పుడు మేల్స్లో ప్రాబ్లమ్స్ రావడం కొంచెం ఎక్కువ అవుతోంది. ఓకే. సో నౌ ఐ కెన్ సే రైట్ నౌ వీఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఈక్వలీ. సో ఫీమేల్స్లో 50% కారణం ఉంటే మేల్ కూడా 50% కారణం అవుతున్నారు. బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అవనివ్వండి, అలవాట్లు, వాళ్ళ ప్రెషర్స్. సో ఇవన్నీ తీసుకుంటే నౌ ద ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈక్వల్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే. సో ట్రీట్మెంట్ IVF స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక సో ప్రాబ్లం ఒక్కరిలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇద్దరికి చేస్తారా, ఓన్లీ సింగిల్ పర్సన్కి చేస్తారా, వైఫ్ అండ్ హస్బెండ్లో? యా, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక కేస్ సినారియో చెప్తాను మీకు. హస్బెండ్ కి తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంది, వైఫ్ బాగుంది, పీరియడ్ సరిగ్గా వస్తున్నాయి, అబ్సల్యూట్లీ ఫైన్ షీస్. బట్ హస్బెండ్ లో లో స్పర్మ్ కౌంట్ ఉంది. సో లో స్పర్మ్ కౌంట్ ఉండటం వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ వల్ల కష్టం అవుతోంది. ఈవెన్ IUI ప్రొసీజర్ లో కూడా ఈ కౌంట్ తో సరిపడా రావట్లేదు. సో IVF ట్రీట్మెంట్ వీళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్. ఓకే. సో ఈ IVF ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాం? వైఫ్కే చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లం హస్బెండ్ లోనే ఉంది. స్పర్మ్స్ మనం హస్బెండ్ లోంచి తీసుకుంటాం, కానీ వైఫ్ కి ఎగ్స్ తీయాలి కాబట్టి IVF ట్రీట్మెంట్ అండర్గో అవ్వాల్సింది వైఫే. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఒకళ్ళకి ప్రాబ్లం ఉన్న ట్రీట్మెంట్ ఇద్దరికి చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద ఐరనీ ఆఫ్ IVF ట్రీట్మెంట్. మోస్ట్లీ అంటే హస్బెండ్స్లో ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళలో ప్రాబ్లం ఉంది అనేది ఎలా తెలుసుకుంటారు అసలు? యా, సింపుల్ టెస్ట్ అండి. ఇప్పుడు అవగాహన చాలా మందికి వచ్చేసింది. ఒక సెమెన్ అనాలిసిస్, మనం స్పర్మ్ కౌంట్ జస్ట్ చెక్ చేసి మీకు అసలు ఎన్ని కణాలు ఉన్నాయి, కణాలు బాగున్నాయా, కదులుతున్నాయా, ఇవన్నీ చూసేది ఒక సింపుల్ సీమెన్ అనాలిసిస్ అంటారన్నమాట. సో ఈ టెస్ట్ ద్వారా మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద మెన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, బట్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా అనేది ఒకటి ఉంటుంది. జస్ట్ కౌంట్ బాగుంది కదా మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్పర్మ్ క్వాలిటీ అండ్ DNA ప్రాబ్లమ్ ఇన్ ద స్పర్మ్. సో వీటి కోసం కొన్ని హైయర్ టెస్ట్ లైక్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని తర్వాత అడ్వాన్స్ టెక్నిక్ లో చేస్తాం. బట్ ద బేసిక్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ద మెన్. ఓకే. సో ఈ సెమెన్ అనే దాంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఏది ఉంది అనేది తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ వీ కెన్ ఐడెంటిఫై. ఓకే.